1964 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగులో నిర్మించిన మంచి చిత్రాలను గుర్తించి వారిని ప్రశంసించడానికి నంది అవార్డుల కార్యక్రమం మొదలుపెట్టారు. నంది అవార్డు అనేది కేవలం సినిమా రంగానికే కాకుండా నాటక రంగం, టెలివిజన్ రంగాల వారికి కూడా ఇస్తారు. ఒకప్పుడు ప్రభుత్వం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని 1999 నుంచి ఫిలిం అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఇస్తున్నారు. అయితే 2014 లో తెలంగాణ విడిపోయిన తర్వాత కేవలం ఆంధ్రప్రదేశ్ వారు మాత్రమే 2014, 2015, 2016 సంవత్సరానికి నంది అవార్డులు ప్రదానం చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఇరు ప్రభుత్వాలు ప్రకటించలేదు. అయితే ప్రజెంట్ నటిస్తున్న నటుల్లో అత్యధిక సార్లు ఉత్తమ నటుడుగా నంది అవార్డులు గెలుచుకున్న టాప్ 5 హీరో లిస్టు ఒకసారి మనం తెలుసుకుందాం. టాప్ 5 విషయానికి వస్తే 2008 లో నేనైతే సినిమాతో రవితేజకి ఉత్తమ నటుడి కేటగిరీలో అవార్డు వచ్చింది. 2013 లో మిర్చి సినిమాకి ప్రభాస్ కి, 2015 లో భలే భలే మగాడు సినిమాకి నానికి, 2016 లో నాన్నకు ప్రేమతో సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ కి ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. అంటే రవితేజ, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, నాని ఒక్కసారి మాత్రమే ఉత్తమ నటుడి కేటగిరీలో నంది అవార్డు గెలుచుకున్నారు. టాప్ 4 విషయానికి వస్తే 1996 లో మావి చిగురు సినిమా గాను, అదేవిధంగా 2000 లో మనోహరం సినిమా గాను ఉత్తమ నటుడి అవార్డు జగత్ బాబు 2 సార్లు గెలుచుకున్నారు. 1986 లో విడుదలైన స్వాతిముత్యం సినిమాకి గాను కమల్ హాసన్, 1989 లో విడుదలైన ఇంద్రుడు చంద్రుడు సినిమాకి గాను 2 సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డు గెలుచుకున్నారు కమల్ హాసన్. అదేవిధంగా 1990లో విడుదలైన ఎర్రమందారం సినిమాకి, 2004 లో విడుదలైన ఆల్నరుగుడు సినిమాకి ఉత్తమ నటుడుగా 2 సార్లు రాజేంద్ర ప్రసాద్ నంది అవార్డు అందుకున్నారు. టాప్ 3 విషయానికి వస్తే 1987 లో స్వయం కృషి సినిమాకి, 1992 లో ఆపద్ బాంధవుడు సినిమాకి, అదేవిధంగా 2002 లో ఇంద్ర సినిమా గాను 3 సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు చిరంజీవి. 1997 లో విడుదలైన అన్నమయ్య సినిమా గాను, 2002 లో విడుదలైన సంతోషం సినిమాకి, 2006 లో శ్రీరామదాస్ సినిమా గాను 3 సార్లు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు నాగార్జున. 2002 లో ఇంద్ర సినిమా గాను చిరంజీవితో కలిసి అవార్డు అందుకున్నారు నాగార్జున. అదేవిధంగా 2001 లో నరసింహనాయుడు సినిమాకి, 2010 లో విడుదలైన సింహ సినిమాకి, 2014 లో విడుదలైన లెజెండ్ సినిమాకి బాలకృష్ణ 3 సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. చిరంజీవి కూడా 3 సార్లు అవార్డు అందుకున్నారు. అదేవిధంగా నాగార్జున కూడా 3 సార్లు నంది అవార్డులు అందుకున్నారు. టాప్ 2 విషయానికి వస్తే 2003 లో విడుదలైన నిజం సినిమాకి, అదేవిధంగా 2005 లో విడుదలైన అతడు సినిమాకి, 2011 సంవత్సరంలో విడుదలైన దూకుడు సినిమా గాను, 2015 లో విడుదలైన శ్రీమంతుడు సినిమా గాను మహేష్ బాబు 4 సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. మొత్తం మీద కెరీర్ లో 4 సార్లు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. టాప్ 1 విషయానికి వస్తే 1988 లో ప్రేమ సినిమా గాను విక్టర్ వెంకటేష్ ఉత్తమ నటుడిగా మొదటిసారి అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత 1995 లో ధర్మచక్రం సినిమా గాను, 1998 లో గణేష్ సినిమా గాను, 1999 లో కలిసుందవర సినిమా గాను, 2007 లో ఆడవారి మాటలకు అర్థాలు వెళ్లే సినిమా గాను ఉత్తమ నటుడుగా అవార్డులు అందుకున్నారు. మొత్తం మీద వెంకటేష్ కెరీర్ లో 5 సార్లు ఉత్తమ నటుడుగా నంది అవార్డులు అందుకున్నారు.